సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో మన ఈకో వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే కొత్త వెహికల్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, అసలు అది ఏమేమి అవసరము. యాక్చువల్గా మనము ఎవరిని కూడా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆర్టీ ఆఫీస్కి వెళ్ళేసి మనమే లైన్లో నిలబడి మనమే వాళ్ళే చెప్తారు అన్నీ. మిగతా అసలు యాక్చువల్గా అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడమా వెళ్ళడమా మన పని. సో ఆ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ నాకు వీలైతే అక్కడ షూట్ చేశాను. ఇంతకుముందు అయితే నేను వెళ్ళినప్పుడు అయితే నాకు అక్కడ వీడియో అయితే అలౌ చేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే చూద్దాము, ట్రై చేస్తాను. ఒకవేళ కాకపోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం మ్యాటర్ ఏంటంటే, సో స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి. మనకు యాక్చువల్గా మన ఆన్లైన్లో మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక సిస్టమ్ ఉందంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో నేను దగ్గర సిస్టమ్ ఉంది కాబట్టి సిస్టంలో అయితే మొబైల్లో కూడా సేమ్ అలాగే ప్రాసెస్ ఉంటుంది. సో మన ఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. ఆ తర్వాత మిగతా వీడియో చూపిస్తాను. సో ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే, కొన్ని ఏరియాల్లో మనకైతే ఇలా ఈ బంపర్ అనేది మనకైతే యాక్సెప్ట్ చేయరు. ఈ బంపర్ అనేది నేనైతే ఫిట్ చేయకముందు వెళ్ళాను. సో ఇంకొక మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఆల్రెడీ నాకైతే నంబర్ అలర్ట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ ఫ్రంట్ బంపర్ కానీ, ఈ బ్యాక్ బంపర్ కానీ ఇవన్నీ మనకు కొన్ని ప్లేస్లో మనకైతే యాక్సెప్ట్ చేయరు, అలౌ చేయరు అన్నమాట. ఎందుకైనా మంచిది ఈ ఫిట్ చేయకముందే మీరైతే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న పెన్సిల్ తీసుకెళ్ళండి, అంతే. ఒక చిన్న పెన్సిల్ తీసుకొని ఇక్కడ జస్ట్ ఇక్కడ అయితే మనకు ఇంజన్ నెంబర్ అయితే ఉంటుంది. అందరికీ తెలుసు, బట్ ఏదో తెలియని వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చెప్తున్నాను. సో ఇక్కడ మనకైతే ఈ ప్లేస్ ఉండే లోపలికి ఈ సీట్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఈ సీట్ మనకి జస్ట్ ఇక్కడ క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ మనం తీసేసి ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు నంబర్ ఉంటుంది. వాళ్ళని అడగాలి, సార్ ఎక్కడైతే ఒకవేళ మనల్ని రఫ్ చేయమని అంటే ఎక్కడెక్కడ అని అడగాలి. ఎందుకనంటే ఒకసారి మనం అడగకపోతే మళ్ళీ లైన్ నిలబడి గంట టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఆ టైం ఏంటంటే ఫస్ట్ సార్ ఒక టిక్ పెట్టియండి, ఎక్కడెక్కడో చేపియాలో అక్కడంటే నేను యాక్చువల్గా నాకే ఇచ్చిండు అన్నమాట రఫ్ చేసుకోమని. ఒక పెన్సిల్ తోటి అయితే మనము రఫ్ చేయాలి. ఇంకా ఇదంతా ఓల్డ్ సిస్టమ్ ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ ఇంకా వేరే ఎన్ని టెక్నాలజీ పెరిగింది, ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏదో చూడాలి. బట్ ఏంటంటే సగం కరెక్ట్గా మనకు నంబర్లన్నీ వచ్చేలా ఇక్కడ స్క్రాచ్ చేసేసేయాలి. తర్వాత ఫస్ట్ మనం వెళ్ళి ఒక ఫోటో ఫస్ట్ మనం సబ్మిట్ చేయాలి. సెకండ్ వచ్చేసి మనకైతే ఫోటో దిగాలి. సో థర్డ్ వచ్చేసి మనకు వెహికల్ ఇన్స్పెక్షన్ చేశాడు అన్నట్టు. వెహికల్ ఎట్లా ఉంది ఏంది కొంచెం నీట్గా అయితే మీరు కడుక్కొని తీసుకెళ్ళండి వెహికల్ వెళ్ళేటప్పుడు అయితే మీరైతే. సో ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు సార్ అయితే చూస్తాడు, లేదు అంటే మనల్ని అడుగుతారు ఇంజిన్ నెంబర్ ఏదంటే. సో ఇక్కడ ఇంజిన్ నెంబర్ చూస్తే చాసిస్ నెంబర్ ఏదంటే ఇక్కడనే ఉంటుంది. మనకు చాసిస్ నెంబర్ అనేది ఇక్కడనే ఉంటుంది. ఇది చూసి మనం చెప్పి వాళ్ళకైతే కన్ఫర్మ్ చేసేసాలి. లేదు అని అంటే వాళ్ళే చెక్ చేసుకుంటారు. మనం ఒకసారి తెలుసుకొని పోవాలి ఎక్కడెక్కడ ఉంది అనేది. తొందరగా కొంచెం ఈజీగా అయిపోతున్నట్టు అంతే. సో అవన్నీ మనం చేసుకున్నామంటే రఫ్ ఒక పెన్సిల్ తీసుకుపోయి రఫ్ చేసేసేయండి. ఎక్కడెక్కడో సబ్మిట్ చేసి పొమ్మంటే వెళ్ళిపోవడమే. ఇక మీరు మధ్యలో ఎలాంటి టెన్షన్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో మ్యాటర్ అంతే చాలా సింపుల్గా. దీని గురించి ఎవరు పడడము, అనవసరంగా 500-1000 రూపాయలు ఇవ్వడం అవన్నీ వేస్ట్ అన్నమాట. సో స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి, మనకైతే కొన్ని పేపర్లు అయితే వస్తాయి కాబట్టి ఆ పేపర్లు అయితే మీకు చూపిస్తాను. అందులోనే మనకు ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అదే మన టీఆర్ నెంబర్ ఉంటుంది. సో ఆ టీఆర్ నెంబర్ ప్లస్ చాసిస్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేసేస్తే మన డీటెయిల్స్ వస్తాయి. ఆ మిగతా అన్ని ఎక్కడెక్కడ మనకు మార్క్ చేసినాము ఆ మార్క్ ప్లేస్లలో మన ఇచ్చిన డీటెయిల్స్, మొబైల్ నెంబర్ కానీ మన అడ్రస్ కానీ ఇంకేదైనా అంటే అవన్నీ ఎంటర్ చేసి స్లాట్ బుక్ చేసుకొని దాని స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీసేసుకొని మనం వెళ్ళేటప్పుడు మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మ్యాక్సిమం డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారు. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతారు. ఎందుకనంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం సీట్ బెల్ట్ వేసుకొని అలా వెళ్ళండి. కొంచెం డిగ్నిటీగా మంచి వెళ్ళొచ్చు అన్నమాట. వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ చేయాలి అంతే. వాళ్ళను మనం ఎలా పడితే అలా వెళ్ళొద్దు.
అందరినీ తీసుకెళ్ళొద్దు, మీరు ఒక్కరే వెళ్ళండి, ఏ టెన్షన్ లేదు. ఎవరైతే ఏ పేరు మీద ఉందో వాళ్ళు, ఒకవేళ లేడీస్ అయితే వాళ్ళని తీసుకెళ్ళచ్చు, మీరు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ వాళ్ళ మీ పేరు మీద ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. సో ఇప్పుడైతే స్లాట్ ఎలా బుక్ చేసుకొని చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనము ఏదైనా గూగుల్ క్రోమ్ అయితే మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో ఆర్టీఏ అని సెలెక్షన్ చేసేస్తే ఇక్కడ సెర్చ్లో వచ్చేస్తుంది ఆర్టీఏ అని. ఫస్ట్ మనకైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మనకైతే సో ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. సో ఆటోమేటిక్ వెళ్ళగానే సో ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రెస్ చేసిన తర్వాత మనకైతే క్లిక్ హర్ టు బుక్ ఆన్లైన్ స్లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నది. సో ఇక్కడైతే మనం క్లిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనము టీఆర్ నెంబరు, చాసిస్ 5 డిజిట్స్, లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనం అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుంది అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా, చూడొచ్చు మీరు. చేసిన తర్వాత ఒక సెకండ్ డే రోజు మనకైతే అంటే మనకు టీఆర్ పేపర్ అయితే ఇక్కడ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇక్కడ మనకు ఉంటాయి కాబట్టి టెంపరీ రిజిస్ట్రేషన్ అవుతుంది. టీఆర్ నెంబరు, చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం అయితే క్లిక్ చేసేసుకోవచ్చు టీఆర్ నెంబర్ అని. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ ఓటీపీ అయితే క్లిక్ చేయాలి. మనకి ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కింద క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కింద ఓకే అయితే క్లిక్ చేసేయాలి. సో మన కింద అయితే మనం ఏ పేరు అయితే ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, మన సర్నేము, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. కింద సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం అయితే స్లాట్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనము. సో నేను ఇవ్వాలి, ఫ్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నాను. సో నేను బుక్ చేసే టైంకి టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఇంకా 1 అవర్ వెళ్తా కాబట్టి 1:20 అయితే ఆ టైం సెలెక్షన్ చేసుకొని కింద అయితే నెక్స్ట్ క్లిక్ చేద్దాము. సో ఇక్కడైతే మనకు ఎలాంటి ఫీ అయితే ఉండదు. మెయిన్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఎలాంటి ఫీ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ కింద ఫామ్స్ ఫ్రీగా ఉంది. సో ఇక్కడ మనకు ఫామ్స్ జనరేట్ అయితే ఫామ్స్ క్లిక్ చేసామంటే ఫామ్స్ అయితే జనరేట్ అయిపోతాయి. సో సారీ ఏంటంటే ఇప్పుడున్న ఈ దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసి ప్రింట్ తీయాలి. మనం ఇది కంట్రోల్ ఫ్రీ అయితే అవుతాం మనం. సో ఈ పేజ్ని అయితే మనం ప్రింట్ అయితే తీసుకుందాం, ఎందుకైనా మంచిది. యాక్చువల్లీ అవసరం లేదా అని తర్వాత చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మనకి వాట్సాప్ ద్వారా అయితే నేను మళ్ళీ ప్రింట్ తీసేసుకుంటాను. మన ఆర్టీఏ ప్రస్తుతానికి నేనైతే మెదక్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను. లోపలైతే నాకు వీడియో తీయనీయలేదు. సో మన వెహికల్కి అయితే ఆర్టీఏ అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త వెహికల్కి అనేది ఎలా రిజిస్ట్రేషన్ మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను చూపించాను. మనకైతే ఒక కరెక్ట్ 30 డేస్ మన డెలివరీ అయినాక ఎగ్జాక్ట్ 29 డేస్ బిఫోర్ మనమైతే స్లాట్ బుక్ చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకైతే అయిపోతానంటే. అంటే ఆల్రెడీ మనం ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అమౌంట్ పే చేస్తాము, బట్ ఇలాంటి ఫైన్ లేకుండా అయితే 30 డేస్ బిఫోర్ అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొని స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే నాకు ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా వెహికల్కి సంబంధించి యాక్సెస్ వీడియో చూసారు కదా. అంటే కొంచెం నాకు ఏదైనా అంటుండొచ్చేమో అనుకున్నా, బట్ ఏంటంటే ఇవాళైతే ఏమో లేదు, ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు. ఎలా ఉందో సీట్ అయితే లేకుండా నాకు సీటు ఇంకా మిడిల్ సీటు. సో ఆ మిడిల్ సీట్ అనేది మళ్ళీ వేయించి తీసుకుపోయినా, బట్ ఏంటంటే ఆ మిడిల్ సీట్ కూడా నేను ఇలాంటి క్లిప్స్ ఏం పెట్టలేదు, జస్ట్ ఓన్లీ అక్కడ పెట్టేసి మిగతా అయితే వాళ్ళ దగ్గర తీసుకుపోయి జస్ట్ ఒక యాజ్ యూజువల్ అందరి ఇక్కడనే ఒక ఫోటో తీసి సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్ చేసి ఇన్స్పెక్షన్ కాగానే బయటకు వచ్చేసి మిగతా అయితే ఇక్కడ నేను